నమస్కారం అండి. నేను డాక్టర్ సుధీర్ రెడ్డి గూడూరు. ఐఎమ్ ఏ జనరల్ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ఇక్కడ ఉచ్ఛ్వాస్లో మోర్ దాన్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ క్రిటికల్ కేర్. క్రిటికల్ కేర్ చేసిన తర్వాత we have practiced in ICU and later on I moved to rehab. Since 2 years I am mainly dealing with critical patients, ICU patients. మెయిన్గా ఏంటంటే ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంకా నర్సింగ్ సర్వీసెస్, ఫిజియోథెరపీ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్ అవసరం ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మన సెంటర్కి వస్తారు. వచ్చిన తర్వాత దే విల్ మూవ్ టు హోమ్. ఎప్పుడు మూవ్ అవుతారని అంటే మెడికల్గా ఫిట్ ఉండి ఫిజియోథెరపీ వైజ్ మంచిగా ఇంప్రూవ్ అయ్యి మొబిలైజ్ అయ్యి బెడ్ మీద నుంచి వీల్ చైర్ నుంచి వాకింగ్ వరకు స్టేజ్ వచ్చిన తర్వాత మేము ఇంటికి డిశ్చార్జ్ చేస్తాము. ఒకవేళ ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఇంకా ఏమైనా సర్వీసెస్ అవసరం ఉంటే కనుక హోమ్ కేర్ అనేది అరేంజ్ చేసుకొని ఆ హోమ్ కేర్ నర్స్ గైడెన్స్లో వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. సో మా దగ్గర అడ్మిట్ అయ్యే మెయిన్ టైప్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే మెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్. బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్కి మనకు కొంతమంది పేషెంట్స్ని సర్జరీ లేకుండా మేనేజ్ చేయొచ్చు, కొంతమంది పేషెంట్స్ని విత్ సర్జరీ ఓన్లీ మేనేజ్ చేయగలము. మెయిన్గా ఏంటంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కొంతమంది ఫుల్లీ కాన్షియస్, కొంతమంది సెమీ కాన్షియస్, కొంతమంది అన్కాన్షియస్ పేషెంట్స్ ఉంటారు. వీళ్ళని ఏంటంటే లాంగ్ టర్మ్గా మేనేజ్ చేయడం హాస్పిటల్లో కుదరదు కాబట్టి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ దే ఆర్ సెమీ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ ఏమవుతుందంటే మనకు ఇక్కడ నెక్లో ఉన్న మజిల్స్ ఈ అన్కాన్షియస్ పేషెంట్స్, సెమీ కాన్షియస్ పేషెంట్స్కి సరిగా పనిచేయవు. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఓరల్గా ఏదన్నా ఇచ్చినా కానీ అది స్ట్రైట్గా లంగ్స్లోకి వెళ్ళడము, ఫుడ్ పైప్లోకి వెళ్ళకుండా లంగ్స్లోకి వెళ్తే ఏమవుతుంది అని అంటే దే విల్ ల్యాండ్ అప్ ఇన్ నిమోనియా. దాన్ని మనం యాస్పిరేషన్ నిమోనియా అంటాము. దాన్ని ప్రివెంట్ చేయడానికి మనకు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేటప్పుడే వాళ్ళు ట్రెకియాస్టమీ అనేది చేసి పంపిస్తారు. ట్రెకియాస్టమీ అంటే ఇక్కడ నెక్ దగ్గర మైనర్ హోల్ పెట్టేసి అందులో ట్యూబ్ పెట్టేస్తే ఈ పేషెంట్స్ డైరెక్ట్ గాలి అనేది ఈ ట్యూబ్ నుంచే తీసేసుకుంటారు. నోటి ద్వారా ముక్కు ద్వారా తీసుకోలేరు కాబట్టి వీళ్ళు ఈ ట్యూబ్ నుంచి తీసుకోగలరు శ్వాస. వీళ్ళకేంటంటే ఒక 2-3 months రికవరీ టైం ఉంటుంది. ఈ 2-3 months హాస్పిటల్లో మేనేజ్ చేయలేరు కాబట్టి వాళ్ళు మన సెంటర్కి వస్తారు. వచ్చిన తర్వాత మన మెయిన్ ట్రీట్మెంట్ వీళ్ళకి ఏముంటుందంటే ఫస్ట్ ట్రెకియాస్టమీ కేర్లో ఏంటంటే ఆ ట్యూబ్ హైజీన్ మెయింటైన్ చేయడము, ఫ్రీక్వెంట్గా సక్షన్ చేయడము, అంటే ఆ చెస్ట్లో ఉన్న సెక్రీషన్స్ బయటికి తీసి నిమోనియా రాకుండా చూసుకోవడము. అండ్ దీంతోపాటు ఎప్పుడన్నా ఫీవర్ కానీ ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చింది అని డౌట్ ఉంటే కనుక ఇక్కడ మా ఇన్ హౌస్ ఎక్స్రే ఫెసిలిటీ ఉంటుంది. చెస్ట్ ఎక్స్రే అవి చేసుకొని ఏమన్నా బ్లడ్ టెస్ట్లు అవి చేసుకొని ఇన్ఫెక్షన్ని మేమే బేసికలీ అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ ట్రీట్ చేస్తాము. కొన్నిసార్లు ఒకవేళ మా సెంటర్లో డీల్ అవ్వదు, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని అనిపిస్తే మా దగ్గర ఏంటంటే సిప్యాప్ అండ్ బైప్యాప్ ఈ మిషన్స్ పెట్టుకొని ఒక మేనేజ్ చేయగలిగే స్టేజ్ వరకు చేస్తాము. ఒకవేళ స్టిల్ డిటోరేట్ అయితే కనుక ఫుల్ వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక అప్పుడు హాస్పిటల్కి రెఫర్ చేస్తాము, లేకపోతే అప్పటి వరకు మా సెంటర్లోనే మేనేజ్ అవుతుంది. దీనికి మేము చేసేది ఏంటంటే డైలీ రౌండ్స్ తీసుకుంటాము. డైలీ రౌండ్స్లో ఏదన్నా పేషెంట్స్కి ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఫీవర్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది. అండ్ ఈ పేషెంట్స్లో మోస్ట్ కామన్గా ఇన్ఫెక్షన్స్ లంగ్ ఉంటుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే అన్కాన్షియస్ పేషెంట్స్ ఓన్గా యూరిన్ అనేది చెప్పలేరు, వాళ్ళు బెడ్ వెయిటింగ్ ఉంటుంది కాబట్టి మనకు యూరిన్ క్యాథెటర్ అనేది వేస్తాము.
కానీ క్యాథెటర్ అనేది ఒక 3 వీక్స్ 4 వీక్స్ ఉంటే కనుక దానివల్ల కూడా ఇట్స్ అ ఫారెన్ బాడీ, దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం మేము ఏం చేస్తామంటే ఎవ్రీ 3 to 4 వీక్స్ యూరిన్ క్యాథెటర్ చేంజ్ చేయడము, లేకపోతే దానికంటే ముందే ఏదైనా ఇన్ఫెక్షన్ సైన్స్ కనపడము, లేకపోతే పొత్తి కడుపులో నొప్పి రావడము, లేకపోతే జ్వరం రావడము, లేకపోతే కొన్నిసార్లు ఆ క్యాథెటర్ బ్లాక్ అవ్వడము, దాంట్లో పస్ రావడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ముందే యాంటిసిపేట్ చేసేసి యూరిన్ టెస్ట్లు అవన్నీ పంపించేసేసి ముందే క్యాథెటర్ చేంజ్ చేసేస్తాం. ఎందుకంటే వన్స్ యూరినరీ ఇన్ఫెక్షన్, దట్ ఈస్ కాల్డ్ యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత డీల్ చేయడం కంటే రాకముందే ప్రివెంటివ్గా యాక్షన్ తీసుకుంటే పేషెంట్ డిటోరేట్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఇది ఎగ్జాంపుల్కి లంగ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు కొన్ని అదర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఏమంటే లాంగ్ టర్మ్ ఈ ఐవి క్యానులాస్ ఉంటాయి, చేతులకు కానీ లేకపోతే ఇక్కడ నెక్కి కానీ పెడతారు. ఇవి లాంగ్ టర్మ్గా పెట్టినప్పుడు కూడా ఇట్స్ ఆల్సో ఫారెన్ బాడీ కాబట్టి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఒక 2-3 days కంటే ఎక్కువ ఉంచము, ఎందుకంటే ఆఫ్టర్ 3 days ఇది మోర్ లైక్లీ టు గెట్ ఇన్ఫెక్టెడ్. ఐవి క్యానులాస్ ఒకవేళ సెంట్రల్ లైన్స్ అని ఉంటాయి, నెక్లో పెడతారు డైరెక్ట్. అవి ఏంటంటే ఒక 1 week 10 days తర్వాత రిమూవ్ చేయడము లేకపోతే చేంజ్ చేయడం చేస్తాము. సో మెయిన్ అవర్ ప్రోటోకాల్ ఇస్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ పేషెంట్. ఏ పేషెంట్ అడ్మిట్ అయినా కానీ వాళ్ళలో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అనేది చాలా ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళలో ఎప్పుడైతే కొద్దిగా వాళ్ళు సెమీ కాన్షియస్ నుంచి కొద్దిగా బెటర్ కాన్షియస్నెస్కి వస్తున్నప్పుడు ఏం చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్వాలో థెరపిస్ట్, డైటీషియన్ ఓరల్గా ఫీడింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. ఇనిషియల్గా లైక్ లిక్విడ్స్, వాటర్, తర్వాత సెమీ సాలిడ్స్, తర్వాత సాలిడ్స్ వాళ్ళ గైడెన్స్లోనే ఇవ్వాలి. ఎందుకంటే ఓరల్గా మింగేటప్పుడు స్వాలోయింగ్ చేసేటప్పుడు దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ ఇట్ విల్ గో ఇన్ టు లంగ్స్. అది వెళ్ళకుండా చాలా గ్రేడెడ్గా స్టెప్ వైజ్ ఫ్యాషన్లో ఈ ఓరల్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాము. మీన్ వైల్ చెస్ట్ ఫిజియోథెరపీ బై ఎ క్వాలిఫైడ్ రెస్పిరేటరీ థెరపిస్ట్తోనే చేపిస్తాము. సో ఇట్స్ ఏ ఓవరాల్ కేర్, అంటే ఎవ్రీవన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. డాక్టర్ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఫిజియోథెరపిస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, రెస్పిరేటరీ థెరపిస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, డైటీషియన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో వీళ్ళందరి కమ్యూనికేషన్, ట్రీట్మెంట్ ఇవన్నీ ఫాలో అయిన తర్వాతనే పేషెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కరెక్ట్ అవుతున్నాయా లేవా అనేది డైలీ రౌండ్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ద బెడ్ రిడన్ పేషెంట్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రెజర్ బటక్స్ దగ్గర కానీ బ్యాక్ దగ్గర కానీ, ఇది కంటిన్యూస్ టచ్, బెడ్ మీద టచ్ అయి ఉండడం వల్ల అక్కడ టిష్యూ అనేది డ్యామేజ్ అయ్యి బెడ్ సోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ బెడ్ సోర్ ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తామంటే ఎవ్రీ 1 hourly ఆర్ 2nd hourly ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్గా పడుకోబెట్టినప్పుడు రైట్కి తిప్పడము లేకపోతే లెఫ్ట్కి తిప్పడము. సో ఫ్రీక్వెంట్ పొజిషన్ చేంజ్ చేయడం వల్ల ఏమంటుందంటే ఆ టిష్యూ మీద ప్రెషర్ తగ్గి కొద్దిగా బెడ్ సోర్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో ఇది మేము మానిటర్ కూడా చేస్తాము. ఎట్లా అంటే ఎవ్రీ 2 hours వీ విల్ గివ్ ఏ చార్ట్. ఆ చార్ట్లో పేషెంట్ పక్క నుండి అటెండర్ కానీ ఎవరైనా సైన్ చేస్తారు. సైన్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే అవర్ హౌస్ కీపింగ్ టీమ్ కానీ ఎవరైనా నర్సింగ్ టీము వీళ్ళు పొజిషన్ చేంజ్ చేసిన తర్వాత దే విల్ డూ ద సిగ్నేచర్. దాని మీనింగ్ ఏంటంటే ఆ చార్ట్ నెక్స్ట్ డే రౌండ్స్లో చూసినప్పుడు ఎవ్రీ 1 hour ఆర్ 2nd hourలో సిగ్నేచర్ ఉంటే మీనింగ్ ఏంటంటే ఎవ్రీ 2 hours మా టీము పొజిషన్ చేంజ్ చేస్తుంది అనేది వీ విల్ అండర్స్టాండ్. సో దానివల్ల బెడ్ సోర్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. సో ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ బెడ్ రిడన్ పేషెంట్స్ అస్సలు మూవ్ అవ్వకపోవడం వల్ల కాళ్ళల్లో బ్లడ్ అనేది స్టాగ్నేటెడ్ ఉంటుంది, అంటే నిల్వ ఉండడం వల్ల అది బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ రక్తం గడ్డగట్టకుండా ఏం చేస్తామంటే స్టాకింగ్స్ పెడతాము, డీవీటీ స్టాకింగ్స్. డీవీటీ అంటే ఏం లేదు, డీప్ వీన్ థ్రాంబోసిస్, అంటే లెగ్లో ఉండే డీప్ వీన్స్లో థ్రాంబస్ ఆర్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఇది ప్రివెంట్ చేయడానికి డీవీటీ స్టాకింగ్స్ అని ఉంటాయి, వాటిని టెడ్ స్టాకింగ్స్ అంటాము. ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్ ఉంటే ఏంటంటే సీక్వెన్షియల్ కంప్రెషన్ డివైసెస్ అంటాము. అదేంటంటే లెగ్ మీద మనం పెట్టినప్పుడు కంప్రెషన్ రిలాక్సేషన్ అయినప్పుడు ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా
లెగ్ నుంచి పైన భాగం బాడీ పై భాగానికి హార్ట్కి రీచ్ అవుతుంది. సో ఇది కూడా మనం ప్రివెంట్ చేయడానికి వీ విల్ టేక్ ఎనఫ్ ప్రికాషన్స్. సో మెయిన్ హాస్పిటల్ కేర్కి రీహాబ్ కేర్కి డిఫరెన్స్ ఏముంటుందంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లైక్ యాస్పిరేషన్, అంటే స్టమక్లో ఉన్న కంటెంట్స్ లంగ్స్లోకి వెళ్ళడం ఫీడింగ్ చేసినప్పుడు. నెక్స్ట్ బెడ్ సోర్. థర్డ్ వన్ ఈజ్ డీవీటీ, డీప్ వీన్ థ్రాంబోసిస్, అదే లెగ్స్లో క్లాట్స్ ఫామ్ కాకుండా చూసుకోవడము. దెన్ ఇన్ఫెక్షన్స్ మెయిన్గా ఫీవర్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. కొన్ని బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు చేస్తాము, చెస్ట్ ఎక్స్రే చేస్తాము. ఇవి మెయిన్గా బేస్డ్ ఆన్ అవర్ క్లినికల్ జడ్జ్మెంట్. మేము చూసినప్పుడు కూడా అర్థమైపోతుంది ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉందనేది. ఇవన్నీ కంక్లూడ్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. సో ఐ థింక్ ఇంకా ఫర్దర్ క్లారిటీ రావడానికి, రీహాబ్ అవేర్నెస్ కావడానికి మీకు ఇంకా ఫర్దర్గా వీ విల్ డూ మోర్ వీడియోస్. సో ఐ థింక్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద our colleague doctors as well as patient attenders. ఇంకా హాస్పిటల్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.